మమ్మీ ఆలు పరాటా చెయ్యి మమ్మీ, తినాలనిపిస్తుంది. ఓకే. హాయ్, అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో ఆలు పరోటా చేస్తున్నానండి. మా పిల్లలకి తినాలనిపిస్తుందంట. చూద్దాం రండి. ముందుగా ఆలుని ఇలా రెండుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని తగినంత వాటర్ వేసుకోండి. అలాగే ఇందులో సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోండి. ఇది 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాము. ఇప్పుడు మనము చపాతీ పిండి తయారు చేసుకుందాం. ముందుగా చపాతీ పిండిని గిన్నెలోకి వేసుకొని ఇందులో తగినంత సాల్ట్ వేయండి. అలాగే కొద్దిగా ఆయిల్, ఇలా కొద్దిగా మిక్స్ చేసి ఇప్పుడు వాటర్ వేసుకుంటూ దీన్ని ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా కలిపిన తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ కవర్ కప్పి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆలు మిక్స్ చేయడం కోసం ముందుగా ఆనియన్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఆలు పరాటా చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మిర్చి కట్ చేసుకుందాము. మిర్చిని కూడా చాలా సన్నగా ఇలా కట్ చేసుకొని మనము మిక్స్ చేసుకుందాము. నేను చూపిస్తున్నట్టుగా ఇలా సన్నగా కట్ చేసుకోండి. కొత్తిమీర కూడా ఇలా సన్నగా తరగాలి. ఇప్పుడు ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఆలుని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఆలుని ఇలా పీల్ చేసుకోవాలి. ఆలుని మ్యాష్ చేసుకుందాము. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర వేసుకుందాము. కొద్దిగా గరం మసాలా, సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి. ఇప్పుడు ఇది బాగా కలిసేలా మనం మిక్స్ చేసుకుందాము. కొద్దిగా కారం వేసుకోండి. ఆల్రెడీ చిల్లీ వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. ఇప్పుడు బాల్స్ లాగా ఇలా చేసి పక్కన పెట్టుకోండి. ఇలా చూపిస్తున్నట్టుగా అన్ని బాల్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చపాతీ పిండిని ఇలా ఉండల్లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు పొడి పిండి వేసుకొని చపాతీని ఇలా చేసుకోవాలి రౌండ్గా. ఇందులో ఆలు మిక్స్చర్ పెట్టి దీన్ని ఉండగా చుట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఆలు మొత్తం కవర్ అయ్యేలాగా ఉండలా చుట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా చపాతీలాగా వెడల్పుగా రుద్దుకోవాలి. ఆలు పరాటాని ఇలా పెనంపై వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా కాల్చుకుందాము. ఇలా రెండు వైపులా ఆయిల్ వేసుకోండి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఆయిల్కి బదులు మీరు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా అన్ని పరోటాలని కాల్చుకోండి. చూసారు కదా, ఇలా అన్ని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా కాల్చుకున్నాము. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మా మమ్మీ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది.
టేస్ట్ చాలా బాగుందండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి.